బిఆర్ వాజ్పేయి గారు కన్నటువంటి కలలు నేడు మోదీ గారు నెరవేరుస్తూ మరి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దాన్ని చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. అటల్ బిఆర్ వాజ్పేయి గారు ఏనాడు కూడా దేనికి అదరకుండా బెదరకుండా తన దృఢ సంకల్పంతో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ రావడం చూశాం. ప్రధానమంత్రి అయినాక 13 రోజులకే కూడా దిగిపోవలసి వచ్చినప్పుడు కూడా ఏమాత్రము సంకోచించకుండా ఒక్క ఓటుతోటి ఓడిపోయినా కూడా బాధపడనటువంటి మహానుభావుడు వాజ్పేయి గారు. తన ఒక ఆశయాలు భారతదేశంలో విద్యార్థులందరికీ మంచి విద్య అందాలి, ఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా చిట్ట చివరి వరకు వారికి అందే విధంగా ఉండాలి అనే ఆశయాలతోటి ముందుకెళ్తూ తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల వారీగా రోడ్లైనాయి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గ్రామ సడక్ అనేది వచ్చింది అంటేనే వాజ్పేయి గారి పుణ్యమా అని ఈరోజు భారతదేశంలో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న గ్రామానికి కూడా రోడ్ వచ్చిందంటే మరి వాజ్పేయి గారి కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అదే విధంగా పరిపాలిస్తూ భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే కృషి చేస్తున్నారో మరి వాజ్పేయి గారి కోరికలు నెరవేరుతున్నాయి. తన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ముందుకెళ్తున్నాం.